కేసీఆర్ పరిపాలన గతంలో స్వర్ణయుగంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. 5,000 రూపాయలకు చేస్తా అని చెప్పిన, ఎట్లా తెల్లారంగానే చేస్తామని చెప్పలే. ప్రజలను చొరగొంటున్నాం, ప్రజల దగ్గరకు వెళ్తున్నాం, ప్రజల హృదయాల్లో ఉంటున్నామని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య గారు మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పాలన న్యాయవంచన పాలన. మా పాలనలో, ప్రజాపాలనలో సీఎం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో కేసీఆర్ ఇప్పుడు కూడా ఇదే విధంగా లేడు అని చెప్తున్నారు. కేసీఆర్ గురించి నక్కకు నాగలోకం. వాళ్ళు గ్రామ సభలు పెడితే కార్యకర్తలు కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే పోతే ఎక్కడ తంతరో ఎక్కడ తరిమి కొడుతారో అని భయం. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా. అప్లికేషన్ మీకు ఇష్టం, మీరు నింపియండి, అంతేగాని ఏమి ప్రజలు అడిగే ప్రశ్నలా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగే ప్రశ్నలుగా. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని హామీలు చేయగలిగిందా? అక్కడే దళిత ముఖ్యమంత్రిని చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. దళితులకు ఇస్తానని మేనిఫెస్టోలో లేదు. మాదిగా వాడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడే. నేను మాదిగా డాక్టర్నని తెలిసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ చేసినా ఆ స్కీమ్లో ఒక పెద్ద స్కామే ఉందని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తూ ఉన్నారు కదా. పని చేయకపోతే పని చేయలేదు అంటారు, పని చేస్తే నాణ్యం లేదంటారు, పని చేసిండ్రు కానీ లంచం తీసుకున్నారు అంటారు. మరి ఎట్లా మరి ఎట్లా